ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న హీరో హీరోయిన్లు కలిస్తే అభిమానులకు కనుల పండుగే. అలాంటి సంఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. నేచురల్ స్టార్ నాని, సమంత ఇద్దరు కలుసుకొని ముచ్చటించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారిద్దరు మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళ్తే హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 29వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య ఈ చిత్రంలో విలన్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో హీరో నాని చాలా నమ్మకంతో సినిమాని అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా నాని ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళాడు. ఇందులో అక్కడ హీరోయిన్ సమంత అనుకోకుండా నానిని కలిసింది. సమంతను చూసిన వెంటనే నాని ఆమెను పలకరించాడు. శామ్ కూడా నానితో చాలా సరదాగా మాట్లాడింది. అయితే ముంబై దేనికి అని సమంత అడగ్గా సినిమా రిలీజ్ ఉందంటూ సరిపోదా శనివారం సినిమా వివరాలు పంచుకున్నారు. అవునా, నాకు తెలియదు, నేను చూడలేదు, ఇప్పుడే ట్రైలర్ చూస్తా అంటూ ఫోన్ తీసింది. అయితే ఇప్పుడు వద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి అంటూ సరదాగా ముచ్చటించుకోవడం కనిపించింది. వీరిద్దరు అనుకోకుండా కలుసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు శామ్, నాని కలిశారంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ఈగా, ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో తమ కాంబో కోసం వెయిట్ చేస్తున్నట్టు పోస్ట్ చేస్తున్నారు. దీంతో శామ్ టాలీవుడ్ పై శ్రద్ధ చూపట్లేదని కొందరైతే వ్యాఖ్యానిస్తున్నారు. నాని, సమంత కలిసి నటించి దాదాపు 12 ఏళ్ళు దాటింది. నానితో దిగిన సెల్ఫీని సమంత తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈరోజు స్వీట్ సర్ప్రైజ్, నాని విత్ సమంత, శనివారం ఆల్ ది బెస్ట్ అంటూ సమంత తన కథనంపై పోస్ట్ చేసింది. ఇక శామ్ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది. అయితే సమంత, వరుణ్ ధావన్ల కాంబినేషన్లో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది. అలాగే శామ్ కొన్ని నెలల క్రితం మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రకటించింది. దీనికి ఆమె నిర్మాత. మరోవైపు నాని ఇప్పటికే 2 వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. దసరా, హాయ్ నానా సినిమాలు ఇటీవల ఆయనకు సూపర్ సక్సెస్ ఇచ్చాయి. ఇక సరిపోదా శనివారంతో మరో హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే సుందరానికి తర్వాత వివేక్ ఆత్రేయతో ఇది నాని 2వ సినిమా. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై.